అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడాడు కదా నిన్న సోలాపూర్లో, మహారాష్ట్రలో సోలాపూర్లో మాట్లాడుతూ, నాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, ఇలాంటి గొప్ప రాజ్యాంగం కాబట్టి రేపు హిజాబ్ ధరించిన ముస్లిం మహిళ కూడా ప్రధాని అవ్వచ్చు భవిష్యత్తులో, అదే నా కోరిక అని మాట్లాడాడు. మంచిగానే ఉంది, కానీ రాజ్యాంగానికి విలువ ఇవ్వరు వీళ్ళు. వీళ్ళది సపరేట్గా సరియా చట్టం, కానీ వీళ్ళు రాజ్యాంగం గురించి ఈ విధంగా మాట్లాడతారు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నారు. దీనికి కౌంటర్ ఇస్తూ హిమంత బిశ్వ శర్మ ఏమొచ్చేసి అసదుద్దీన్ ఓవైసీకి గట్టిగా గోటం దింపేశాడు. నువ్వు ఏ విధంగా మాట్లాడతావు? 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే అసలు హిందూ జనాభా ముస్లిం జనాభాని సమానం చేసేస్తాను అన్నావు కదా. అంటే హిందూ జనాభాని ముస్లిం జనాభాతో సమానం చేసేస్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 70 కోట్ల హిందువులు చంపేస్తాడు, మిగతా హిందువులు ముస్లింలు సమానం అవుతారు, ఆ తర్వాత దాడులు చేస్తాడు, దీన్ని ఒక ఇస్లామిక్ కంట్రీ చేస్తాడు. అది ఆయన ఉద్దేశం అప్పుడు మాట్లాడినటువంటి మాటలు. ఆ విధంగానే హిమంత బిశ్వ శర్మ కూడా మాట్లాడాడు. నీకు ఏమి, నువ్వు ఒక ఎంపీవి, ఒక రాజ్యసభ సభ్యుడివి, నువ్వు పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే మొత్తం మీ వాళ్ళందరూ కలిసి హిందువులు చంపేస్తారు, నువ్వు మళ్ళీ ఏమొచ్చేసి రాజ్యాంగం మీద నమ్మకం పెట్టుకుంటావు. రాజ్యాంగం ప్రకారం నువ్వేం చేసావు? మరి ఏమి నమ్మావు? ఏది ఆచరించావు? మీరు ఫస్ట్ హిజాబ్ ధరించినటువంటి మహిళని మీ పార్టీలో నియమించుకున్నారా? మీ పార్టీకి ఏదైనా ప్రాతినిధ్యం వహించే విధంగా ఇచ్చారా? ఫస్ట్ ఒక పాస్మాండ ముస్లిం మహిళకి ప్రాతినిధ్యం వహించే విధంగా ఏదైనా అవకాశం ఇవ్వండి, అప్పుడు హిజాబ్ ధరించినటువంటి మహిళని మీరు ప్రధానిగా చేద్దురు అంటూ హిమంత బిశ్వ శర్మ కొన్ని సూటిగా సుత్తి లేకుండా గోటం దింపాడు అసదుద్దీన్ ఓవైసీకి. దమ్ముంటే దీనికి సమాధానం చెప్పాలి అసదుద్దీన్ ఓవైసీ. రాజ్యాంగం ప్రకారం నువ్వు ఒక ముస్లిం మహిళ ఏ విధంగా ఉంది? ఇది హిందూ దేశం, హిందూ నాగరికత ఉన్నటువంటి దేశం, నాకు నమ్మకం ఉంది. ఇక ఎప్పటికీ కూడా మీరు ప్రాతినిధ్యం వహించలేరు, అలాగే ఇక హిందూ వ్యక్తిని ప్రధానిగా ఆపలేరు. ఇది నా మాట, నేను ఎప్పటి వరకు ఉంటానో అప్పటి వరకు ఈ మాటకు కట్టుబడి ఉంటాను అని హిమంత బిశ్వ శర్మ గారు గట్టిగానే మాట్లాడారు. ఇప్పుడైనా ఆలోచించుకోండి, ఇలాంటి వ్యక్తులను మనం ఏ విధంగా నమ్ముతున్నాం? ఇప్పటికీ హిందువులు ఓట్లేస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీకి, పాత బస్తీలు కావచ్చు, ఆయన పోటీ చేసే దగ్గర కావచ్చు. ఇంకా ఎన్ని రోజులు ఇతను నమ్ముతారు?